హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను. అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓకేని ఓపెన్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది, చూసుకోండి. స్టార్టింగ్లో ఓకే టెక్స్ట్ ఉంటుంది, టెక్స్ట్ లిరిక్స్ ఉంటాయి, చూసుకోండి. ఓకే కొంచెం మన ఫోటో ఉంటుంది, సింగిల్ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది, చూసుకోండి. ఓకే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఫాంట్ పైన క్లిక్ చేసుకోండి. మీరు ఫస్ట్ ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యువర్ ఆల్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్స్ ఫాంట్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఓకే క్లిక్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ని ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మన ఫాంట్ అనేది లాస్ట్లోకి ఇలా యాడ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు ఫాంట్ పైన క్లిక్ చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే లేదంటే మీరు వేరే ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే ఇలా వేరే ఫాంట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే ఇలా ఓకే ఫాంట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేస్తే ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఫోటో ఎలా రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే ఇక్కడ స్టార్టింగ్ వచ్చేస్తుంది. అదంతా వచ్చేస్తుంది, అదంతా సెట్ అయిపోతుంది. ఓకే ఇక్కడికి వచ్చేసండి. వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఫోటో ఉంది కదా, స్టార్టింగ్లో ఈ ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఇలా రీప్లేస్మెంట్ అవుతుంది. ఓకే ఇలా వస్తుంది. ఓకే ఫోటోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకొని పైకి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే ఇలా ఫోటో అనేది ఇలా వస్తుంది. ఓకే మొత్తం చూసుకోండి ఒకసారి. మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసుకొని పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ ఉంటుంది, క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకొని మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీకు రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ.